అందరికీ నమస్కారం అండి. ఆడదానికి ఆడదే శత్రువు అన్న సామెత ఒకటి ఉన్నదండి. అది ఎలా అంటే, ఇప్పుడు మన పిల్ల వేరే ఇంటికి కాపురానికి పంపిస్తాం, అత్తవారింటికి పంపించినప్పుడు అక్కడ తెలివిగా మసిలే అమ్మాయి విడిగా కాపురం వచ్చేసి అత్తవారింటి నుంచి విడిపోయి అత్తవారితో గొడవలు పెట్టుకుని పుట్టింటిని పొగుడుకుంటూ ఉందనుకోండి, ఏమని సంతోషపడతామంటే, అబ్బా మా అమ్మాయి చాలా తెలివైంది, అటువంటి గడ్డోళ్ళతోటి బయటకు వచ్చేసి చక్కగా బతుకుతుంది, నా కూతురు కనుక చేయగలిగింది అని అనుకుంటాం. అదే ఈ ఇంటికి ఇంకొక ఇంటి అమ్మాయి వచ్చింది అనుకోండి, మన ఇంటికి మన కోడలు అనుకోండి, అప్పుడు ఏమంటాం, ఈ కోడలు కానీ ఏర్పాటుకి వెళ్ళిపోవాలని అనుకుని ఏమన్నా గొడవ పడితే, రాక్షసిది, ఇది కాపురం చేయదు, ఇది ఎడదీసేయటానికే చూస్తుంది అనేసి తిడతాం. ఈ రెండు ఈ అత్తవారింటి నుంచే బయలుదేరతాయి. ఇటు కోడలు అటు కూతురు రెండు సమానం అని అనుకోరు. వచ్చిన కోడలను కూడా కూతురులాగా ఊహించుకుని